సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీను వైట్ల గారి దర్శకత్వంలో నటించిన చిత్రం సెన్సార్ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకుంది. యూఏ సర్టిఫికేషన్తో 19th రిలీజ్కి సిద్ధమైంది. ఇది ప్రపంచవ్యాప్తంగా అరౌండ్ 2000 స్క్రీన్స్లో రిలీజ్ అవుతుంది. లాస్ట్ 3 మూవీస్ కూడా షూటింగ్ అవుతున్నంతసేపు ఇట్స్ ప్లెజర్ ఎక్స్పీరియన్స్. ఏమాత్రం టెన్షన్ ఉన్నా సరే ఆయనతో కాసేపు కూర్చుంటే ఆ టెన్షన్ కూడా రిలీవ్ అయిపోతుంది. మహేష్ బాబు గారితో ఎల్లకాలం చేయాలనే ఉంటుంది మాకు, నేను చేస్తూనే ఉంటాం. ఇట్స్ ఫుల్ ఎంటర్టైనర్ అండి, యాక్షన్ ఎంటర్టైనర్. ఆగడు అంటే ఎవరు ఆపలేని పోలీస్ ఆఫీసర్, తను అనుకుంది చేస్తాడు. మహేష్ బాబు పోలీస్ ఆఫీసర్గా సర్కిల్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. పోలీస్ అనేది ఒక రెస్పెక్టబుల్ జాబ్ అండి. అండ్ పోలీస్ బెల్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్స్ ఆఫ్ ద జాబ్. పోలీస్ బెల్ట్ అనగానే ఆ పవర్ కానీ ఆ రెస్పెక్ట్ కానీ ఆ ఫీలింగ్ ఉంటుంది. అలాంటి పోలీస్ బెల్ట్ 12,019 ఫుట్ వరల్డ్స్ బిగ్గెస్ట్ బెల్ట్ లాగా, లాంగెస్ట్ బెల్ట్. ఇట్స్ షోకేసింగ్ ఇన్ ఆర్కే బీచ్, వైజాగ్. ఇప్పుడు యాక్చువల్లీ అది జరుగుతుంది. టోటలీ త్రూ అవుట్ ద వరల్డ్ సమ్వేర్ అరౌండ్ 1800 to 2000 మధ్యలో ఉంటుంది. నార్త్ అమెరికా, నార్త్ ఇండియా, కేరళ అండ్ తమిళనాడు సబ్ టైటిల్స్. మెయిన్లీ శ్రీను గారు డైలాగ్స్ ఫర్ దిస్ వన్. అండ్ కొత్త రైటర్స్ కాబట్టి ఒక ఫ్రెష్నెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ 2 రైటర్స్ ఆర్ డిఫరెంట్ ఎనీవే. అన్ని సాంగ్స్ కూడా విజువల్గా ఇట్స్ ఆల్మోస్ట్ ప్రతి సాంగ్ ఒకదానికి ఒకటి పోటీ పడుతూ ఉంటాయి. సినిమాలో హీరోయిన్ ఇంపార్టెన్స్ ఉంటుందండి. అండ్ షీ హ్యాజ్ ఏ వెరీ గుడ్ క్యారెక్టర్. అండ్ తన మీద కూడా స్టోరీ రన్ అవుతుంది. హైదరాబాద్ టు వైజాగ్ ట్రైన్కి వి బ్రాండెడ్ జన్మభూమి ఎక్స్ప్రెస్ని వి బ్రాండెడ్ యాజ్ ఆగడు ఎక్స్ప్రెస్ అండి. టోటల్ త్రూ అవుట్ ద మంత్ ఇట్ విల్ ట్రావెల్. శ్రీను వైట్ల గారితో మాది 3వ మూవీ అండి. అండ్ ఆయనకి ఇది 14వ మూవీ. టేకింగ్ స్టైల్, హీ హాజ్ హిజ్ ఓన్ స్టైల్. అండ్ ప్రతి మూవీతోనూ ఆ స్టైల్ పెరుగుతూ వస్తుంది. అండ్ దిస్ మూవీ ఈజ్ ద మోస్ట్ స్టైలిష్ మూవీ ఆఫ్ శ్రీను వైట్ల. చాలామంది టెన్షన్ పడ్డారు, ఎలా ఉంటుందో తమన్ మ్యూజిక్ బాబుకి, మహేష్ బాబుకి అని చాలా టెన్షన్ పడ్డారు. బట్ ఈ టుక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. అండ్ మీకు తెలుసు అవుట్పుట్, ఇప్పుడు ఆడియో ఎంత పెద్ద హిట్ అయిందో మీకు తెలుసు కదా. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు తమన్ ఆల్సో. బ్రహ్మానందం గారు సెకండ్ హాఫ్లో వస్తారండి. సెకండ్ హాఫ్ ఫుల్ లెంగ్త్ ఉంటుంది. ఒకటి ఉంటుంది, ఒక ఐటమ్ ఉంటుంది, చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఎంజాయ్ చేస్తారు, మామూలుగా ఎంజాయ్ చేయరు. వెంకీలో అప్పుడు ఏదో ట్రైన్ సీక్వెన్స్ రేంజ్లో ఉంటుంది. ఆయనతో ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది, సెట్లో కానీ జోవియల్గా, ప్లెజెంట్గా. అంటే అది ఫ్యాన్స్ పెట్టుకున్నారు, పర్మిషన్ ఉందని అనుకున్నారు, పర్మిషన్ లేదని తర్వాత తెలిసింది. సో ఇప్పుడు పర్మిషన్ వచ్చింది. ప్రాబ్లీ వాళ్ళు నైట్ ఎరెక్ట్ చేస్తారు, రేపు మార్నింగ్కి రెడీ అవుతుందండి కట్అవుట్. అంటే అక్కడ పైన ఏదో హై టెన్షన్ వైర్స్ వెళ్తున్నాయని, సేఫ్టీ కాదని మనకు ఇన్ఫర్మేషన్ వస్తే మనం కూడా చెప్పామన్నమాట, ఫోన్ చేసి తీసేయండి, మనం పర్మిషన్ తీసుకుని పక్కాగా ప్లాన్ అని చెప్పి చెప్పాము. అది పర్మిషన్ వచ్చేసింది. ఆల్రెడీ ఎరెక్షన్ స్టార్ట్ అయింది. ప్రాబ్లీ టుమారోకి సెట్ అయిపోతుంది. యాజ్ ఆఫ్ నౌ వీ వాంట్ టు ప్రమోట్ యాజ్ ఎ స్ట్రైట్ ఫిల్మ్ అండి. సో డబ్బింగ్ కూడా తమిళ్ మలయాళం చేస్తాం, తర్వాత తమిళ్ మలయాళం ఛాన్స్, హిందీ ఒకటి. అంటే ఈ రోజుతో మా అనుబంధం 1 మూవీతో స్టార్ట్ అయింది. అంటే సినిమా ఎలా అయినా ఆడనే ఉండి దాని ఎండ్ రిజల్ట్ పక్కన పెడితే వాళ్ళకి మా అసోసియేషన్ నచ్చింది. సో ఈవెన్ దే వాంటెడ్ టు బి పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఆల్సో. సో ప్రాజెక్ట్ వైజ్ టేకప్ చేస్తాం వాళ్ళతో. ఫస్ట్ సాంగ్ బళ్ళార్లో చేసామండి, సెకండ్ సాంగ్ వచ్చి స్విట్జర్లాండ్లో, థర్డ్ సాంగ్ బేల్పూరి సాంగ్ వచ్చి లడఖ్లో. చాలా వ్యయ ప్రయాసాలు కోర్చి చేసాం. పెద్ద యూనిట్, అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ. సో ఆ సాంగ్ అద్భుతంగా వచ్చింది. సాంగ్స్ అన్నీ చాలా బాగుంటాయండి స్క్రీన్ మీద, ఎస్పెషలీ బేల్పూరి సాంగ్. ఆ తర్వాత ఫోర్త్ సాంగ్ వచ్చి ఐటమ్ సాంగ్ శృతి హాసన్తో RFCలో సెట్ చేసాం. లాస్ట్ సాంగ్ వచ్చి స్విట్జర్లాండ్లో చేసాం, నారీ 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 నారీ. ట్రైలర్స్లో వచ్చిన సాంగ్స్ని బట్టి ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారో మహేష్ బాబు గారు. ఆయన క్యారెక్టర్ అంతా కూడా అంతే డైనమిజం, అంతే ఎఫెక్టివ్గా స్క్రీన్ మీద ఉంటుందండి. ఆల్రెడీ ట్రైలర్స్లో చూశారు కదా, ఆ డైలాగ్స్ కానీ ఏదైనా త్రూ అవుట్ ద మూవీ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుందండి, ఫుల్ లెంత్. సో ఓ రకంగా ఫ్యాన్స్కి పండగ. నేను చేసే విధానం ఆయనకి నచ్చి ఉండొచ్చండి. అట్ ద సేమ్ టైం ఓ రకంగా మా అదృష్టం కూడా. ఇట్స్ అన్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ మూవీ. కొన్ని వెబ్సైట్లో ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారండి, అదేదో
యాక్చువల్గా మిస్లీడ్ చేస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే. మహేష్ బాబు అవన్నీ పోలీస్ circulate ఆఫీసర్ అవుతాయి. కాదేమో, ఇంటర్వ్యూలో కాదని తెలుస్తుంది. ఏదో ఒకటి ఎవరి కథలు వాళ్ళు రాసేస్తారు. స్ట్రైట్ మూవీ అంటే ట్విస్టులు ఏం కాదు, అవుట్ అండ్ అవుట్ అండ్ ఎంటర్టైన్మెంట్. వర్క్ చేసిన లొకేషన్స్ అన్నీ చాలా డిఫికల్ట్ లొకేషన్స్ టు వర్క్ విత్ అనమాట. ఇది బళ్ళారి జిండాల్ ఫ్యాక్టరీలో వర్క్ చేసాం. సీను గారు వెళ్ళి చూసి ఆయన గేట్లోంచి అలా లోపలికి ఎంటర్ అవ్వగానే ఈ లొకేషన్ అద్భుతంగా ఉంది, ఇక్కడ ఎలా అయినా సరే చేయాలి అని అన్నారు. చేద్దాం, బ్రహ్మాండంగా ఉంటుందన్నారు. అలాగే మేము అక్కడ లోకల్ వాళ్ళని కనుక్కుని వాళ్ళు పర్మిషన్ గ్రాంట్ చేశారు. అక్కడ టూ మచ్ ఆఫ్ డస్ట్ అండి. అంటే ఇంకా నాకు తెలిసి మహేష్ బాబు గారు కాబట్టి జరిగింది, ఇంకో హీరో అయితే చేసేవాళ్ళు లేదో మరి నాకు డౌట్ అనమాట. అంత డస్టీ లొకేషన్స్లో వీ వర్క్ ఫర్ మోర్ దెన్ 20-23 days. ఒక ఫైట్, ఒక సాంగ్, ఇంట్రడక్షను అన్నీ అక్కడ చేసాము. తర్వాత బళ్ళారి షెడ్యూల్ అయిపోయిన తర్వాత లడక్ వెళ్ళాం సాంగ్కి. లడఖ్లో కూడా చాలా అడ్వర్స్ కండిషన్స్, అంటే అసలు చలి విపరీతం, ఒక్కోసారి గబుక్కుని ఎండ వచ్చేసేది, విపరీతమైన ఎండ, ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ. వీ హ్యాడ్ ఏ క్రూ ఆఫ్ అరౌండ్ 250 members. అందులో 90 members డాన్సర్సే ఉన్నారు. వాళ్ళు డ్యాన్స్ చేసేటప్పుడు వాళ్ళకి ఆక్సిజన్ లెవెల్ అందక చాలా ఇబ్బంది పడేవాళ్ళు. పక్కనే ఒక డాక్టర్ని పెట్టుకుని షూట్ చేసి అక్కడ అయిపోయి రాగానే 2 daysలోనే మళ్ళీ బాంబే వెళ్ళాల్సి వచ్చింది. ఇక బాంబేలో విపరీతమైన చెమటలు, ఎండ, చాలా అడ్వర్స్ కండిషన్స్లో యూనిట్ అంతా అద్భుతంగా కోఆపరేట్ చేసి వర్క్ చేసిందండి. అది ఐ షుడ్ థ్యాంక్ సీను గారు, మా హీరో మహేష్ బాబు గారి, కెమెరామెన్ కానీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాం. శృతి హాసన్ బాగుంటుంది అనుకుంటే శృతి హాసన్ మరి చేస్తుందో లేదో, నెక్స్ట్ ఫిలింలో మళ్ళీ అమ్మాయి హీరోయిన్ కదా అని అనుకున్నాం. మేము ఫోన్ చేసి సీను గారు మాట్లాడారు ఫస్ట్, తర్వాత మేము ఫోన్ చేసి అడగంగానే మహేష్ బాబు గారికి అభ్యంతరం లేకపోతే నాకేం అభ్యంతరం లేదని ఇమీడియట్గా ఓకే చెప్పేసి. అంటే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటాయి చూడండి, అది సీను గారికి సీను గారితో మాకు ఇది 3rd ఫిలిం కదా. సో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అవి చాలా అంటే ఇమ్మెన్స్గా పెరిగి ఆయన చాలా కాన్ఫిడెంట్గా చేశారు ఈ ఫిలిం. ఆల్రెడీ సాంగ్స్ బాగా పాపులర్ అయినాయి, మీరు చూస్తూనే ఉన్నారు. మొన్న ట్రైలర్ కూడా నారీ నారీ సాంగ్ కానివ్వండి, బేల్పూరి సాంగ్ కానివ్వండి, ఫస్ట్ ఇంట్రడక్షన్ సాంగ్ కానివ్వండి, బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. సో వీఆర్ వెరీ హ్యాపీ విత్ తమన్. చాలా బ్రహ్మాండంగా చేశారు. సాంగ్స్ అన్నీ కూడా కన్నుల పండుగగా ఉంటుందండి. ఆ ఖర్చు కానీ లేకపోతే ఆ వేరియేషన్ కానీ విన్నదానికంటే చూసినప్పుడు ఇంకా అదిరిపోద్ది. అందులో అయితే ఏమాత్రం దోకలేదు.